యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ పార్ట్నర్. ఫుల్ హ్యాపీ. The case is closed. కమ్ ఆన్ పార్ట్నర్, పార్టీ చేసుకుందాం. వచ్చేయండి పార్ట్నర్. కన్నయ్య, సాధించావు కన్నయ్య, అనుకున్నది సాధించావు. ఇదంతా నీ వల్లే కన్నయ్య, నీ వల్లే. అవును రాక్ స్టార్, ఇదంతా నువ్వు మా కోసం చేసిన పోరాటం. థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్. మహి, ఒకరు చేసిన తప్పు ఎంతో కాలం దాగదు. అండ్ ఆ తప్పు వల్ల జరిగిన అన్యాయం కూడా ఏదో ఒక రోజు న్యాయంగానూ మారుతుంది. ఇదేం నా ఒక్కడి గురించి కాదు మహి, నీ జీవితాన్ని కూడా మీ అమ్మ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడి ముందుకొచ్చావు. చైత్ర, ఇంతకాలం ఈ క్షణం రావాలని ఎన్నో కన్నీళ్లను ఖర్చు చేశావు, కష్టాన్ని భరించావు. చివరికి నువ్వు అనుకున్నది సాధించావు. ఇన్ఫ్యాక్ట్ నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలన్న నా కలని కూడా నేటితో నెరవేరింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మహి, ఈ సమయంలో మా మనసుల్లో కలుగుతున్న ఆందోళన ఒకటే, అది నీ జీవితం గురించి. అవును మహి, అమ్మ మీద పడ్డ నిందని చేర్పేయాలన్న సంకల్పంతో, వాళ్ళ మీద కోపంతో ఆ ఇంట్లో అడుగు పెట్టావు. ఈరోజు మనందరి సంకల్పం నెరవేరింది. మరి పృథ్వీతో తాళి కట్టించుకున్నా నీ జీవితంలో ఏర్పడిన ప్రశ్నకి సమాధానం ఏంటో అర్థం కావట్లేదే. సమాధానం ఏముందక్కా? చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళలో మార్పు వచ్చుంటే ఒక్కసారైన సమాధానాన్ని మీతో పంచుకునేదాన్ని. కానీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పుని ఒప్పుకున్నారు. అంటే శత్రుశేషం ఇంకా వాళ్ళ మెదళ్ళలో అలాగే మెదులుతూనే ఉంటుంది. మీ జీవితాల్లోంచి వాళ్ళిప్పుడే తప్పుకోరు. అందుకే మన శత్రువు పక్కన మన వాళ్ళొకరుంటే అదే మనకు 1000 ఏనుగుల బలమవుతుంది. మీకు ఆ 1000 ఏనుగుల బలాన్ని నేనవుతానక్కా. వాడి పక్కనే వాడి పెళ్ళామనే శత్రువుగా వాడితోనే ఉంటా, వాడితో ఆడుకుంటూనే ఉంటా. ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రానివ్వను. మీ సైనికురాలిగా ఆ శత్రువులతో కలిసుంటా. మహి, అది నీకు ప్రమాదమే. ప్రమాదం ప్రతి చోట ఉంటుందక్కా. దాని ప్రమాదంలో చూస్తేనే అది ప్రమాదం. లేదంటే అది మన చేతుల్లో ఒక ఆట వస్తువు మాత్రమే. ప్రస్తుతం నా చేతుల్లో ఆ పృథ్వీ పరిస్థితి కూడా అంతే. నువ్వేం భయపడకక్కా, నాకేం కాదు. మీరు సీతారత్నం గారి కుటుంబానికి చేసిన అన్యాయం ఎక్కడి నుంచి మొదలు పెట్టారో, ఎక్కడి వరకు తెచ్చారో, ఇప్పటి వరకు ఏమైందో ప్రతిదీ కళ్ళ ముందు జరిగినట్టుగా చెప్పాలి. ఆ తప్పులని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పాలి. నాన్న పృథ్వీ, నువ్వు వెళ్ళరా. తీసుకురండి. నువ్వు వెళ్ళు. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదని తెలుసు. సీతారత్నం, 18 ఏళ్లుగా నీ జీవితాన్ని చీకట్లో పడేశాను.
కన్నీళ్ళకి కారణమయ్యాను. అందరి ముందు నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. నీ మీద ద్వేషంతో నువ్వే తప్పు చేయకపోయినా నీ భర్త ముందు నిన్నో తప్పుడు మనిషిగా నిలబెట్టాను. నీ బ్రతుకును బొగ్గిపాలు చేశాను. నా పాపాన్ని క్షమించు సీతారత్నం, క్షమించు. తప్పుడు దారిలో ఎదగాలనుకున్న నాకు నీ నిజాయితీ అడ్డుగోడగా మారింది. తప్పుని ఎత్తి చూపింది. అందుకే నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని నీ బ్రతుకు చుట్టూ పన్నాగం పన్నాను. నిన్నేం చెయ్యాలనుకున్నానో అది చేశాను. కానీ నేను చేసిన పాపం ఏదో ఒకరోజు పండగ మాలదని ఈరోజు న్యాయస్థానం ఎదురుగా తప్పును ఒప్పుకుంటూ తలదించుకుంటున్నాను. ఇప్పటికైనా నిజమేంటో మంచేంటో అర్థమైందమ్మా? ఏ పాపం ఎరుగని సీతారత్నం గారిని తప్పుడు మనిషి అని నిందించారు. విరాజ్తో దానికి విడాకులు ఇప్పించి శాశ్వతంగా దాన్ని బయటికి పంపించేయాలనుకుంటున్నాను. ఇంటి కోడలిగా అడుగుపెట్టిన చైత్రని మాటలతో హింసించారు. నాకేం తెలియదత్తయ్య. నోరు మూయ్. అన్యోన్యంగా బ్రతకాల్సిన భార్యాభర్తల్ని విడదీయడానికి ప్రయత్నించారు. పదవే బయటికి. అత్తయ్య, పోవే. ప్రేమే శ్వాసగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్య పెను విషాదాన్ని మిగిల్చడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఎంత బాధను అనుభవించారో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? పదండి. చూశారుగా, ఇన్నేళ్లుగా సీతారత్నం గారి మీద పడ్డ మచ్చ నేటితో తొలగిపోయింది. ఇంకేముంది, సర్వం స్వాహ అయిపోయింది. మెడ పట్టుకుని బయటికి గెంటాల్సిన మనిషిని హారతిచ్చి ఆహా ఓహో అంటూ ఆహ్వానం పలుకుతారు. దాన్ని తరిమేస్తారనుకున్న వాళ్ళు తల మీద పెట్టుకుంటారు. అదేమన్నా ఊరుకుంటుందా? మన తప్పులన్నిటినీ పూసగుచ్చినట్టు అందరి మెదళ్ళలోకి పద్ధతిగా ఎక్కిస్తుంది. మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దాన్ని ఏదో చేద్దామని మనం తెగ ప్లాన్లు వేశాం. ఇప్పుడు మన ప్లాన్లే మనల్ని తెగ్గోసేలా ఉన్నాయి. చూసావా స్మైలీ, ఇప్పటికైనా తెలిసిందా? తెలుస్తుందండి, బాగా తెలుస్తుంది. చేసిన పాపం ఎక్కడికి పోదండి. బ్యాంక్లో ఫిక్స్డ్ చేసినట్టు వడ్డీతో సహా తిరిగి వడ్డిస్తుంది. ఆగండి, ఆగండి.
అడుగు ముందు పడ్డానికి వీల్లేదు. అమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా నీలో ఏ మార్పు రాలేదా? ఏంటమ్మా ఇది? గోమతి, ఏంటమ్మా ఇంతకాలం ఏ అభం శుభం తెలియని పిల్లని అపార్థం చేసుకుని ఎంతో పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు అపార్థాలన్నీ తొలగిపోయాక కూడా ఇంకా అలాగే ఉంటే ఎలా గోమతి? ఇంకా చైత్ర మీద నీకున్న అభిప్రాయం మారలేదా? ఇంకా తను ఈ ఇంటికి తగిన కోడలు కాదు అని అనుకుంటున్నావా? సరే అమ్మా, ఇప్పటికీ నీ మనసు మారలేదంటే మాకు మరో దారి లేదు. నేను ఇంకా బాధ పెట్టలేను, నువ్వు సంతోషంగా ఉండాలి. పద చైత్ర. విరాజ్, ఎక్కడికి రా వెళ్ళేది? తన మాట తను నిలబెట్టుకుంది. మరి నేను తనకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎలా రా సంతోషంగా ఉండేది? తప్పు చేశాను. బంగారం లాంటి నా కోడల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను. మీ ఇద్దరిని దూరం చేయాలని చూసి చాలా చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడే సరిదిద్దుకుంటాను. నా మనసుకి పట్టిన మకిలిని కడిగేసుకుంటాను. లక్ష్మి, నా చిన్న కొడుకు నా చిన్న కోడలు వచ్చారు. హారతి తీసుకొనిరా.
పార్వతి వీళ్ళ నాగమంది ఇందుకా? అవునత్తయ్య గారు, ఈ ఇంటి కోడలిగా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ గడప గౌరవమే నా ఊపిరి అని బతికాను. ఎప్పటికీ నేను ఆ మాటను దాటనత్తయ్య గారు. అందుకే ఇంటికి దీపమై అడుగుపెట్టిన నా కోడల్ని అరచేతులు రెండూ అడ్డుపెట్టి అపురూపంగా కాపాడుకోవాల్సిందాన్ని అవే చేతులు అడ్డుగా పెట్టి అర్హత లేని దానివని అసహించుకున్నాను. దూరం చేసుకోవాలని ప్రయత్నించాను. నేను ఆశించింది తప్పు అని నేను ఎప్పటికీ ఒప్పుకోను. కానీ చైత్ర విషయంలో నా మూలంగా జరిగిన తప్పుని మాత్రం ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, చైత్ర నా కోడలు. చైత్ర నా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి వచ్చిన నా కోడలు. అత్తయ్య, ఇంకొక్కసారి పిలువమ్మా. అత్తయ్య. మేడం, హారతి. లక్ష్మి, బయటికి తీసుకెళ్ళు. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. కలకాలం మీ బంధం ఈ ఇంట్లో సుఖ సంతోషాలతో నవ్వుతూ విరాజిల్లాలి. అమ్మా చైత్ర, నిన్ను పెట్టిన బాధలన్నింటినీ నీ మనసులోనే మోసా. వాటిని నీ కన్నీళ్లతోనే చల్లార్చుకున్నావు. కానీ ఏ రోజు అత్తగారిగా నాకున్న విలువని మాత్రం
నువ్వెప్పుడు తగ్గించే ప్రయత్నం చేయలేదు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి చైత్ర. ఇంత గొప్ప సంస్కారాన్ని అందించిన మీ అమ్మ ఇంకెంత గొప్పదై ఉంటుంది.